అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ గీతా గోవిందం సినిమాతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా మృణాల్ ఠాగూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తూ ఉండగా SVC బ్యానర్లో వస్తున్న 54వ చిత్రం ఇది. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లిమ్స్తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మృణాల్ కాకుండా మరో కొత్త కథానాయిక ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అమెరికన్ నటి మరీసా రోజ్ గార్డెన్ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మజిలీ మూవీ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ది గ్రేవ్, బ్లడ్ అండ్ బోన్, బ్లాక్ హార్ట్, వైల్డ్ సిటీ లాంటి చిత్రాలు మరీసాకి మంచి పేరు తెచ్చాయి. మైండ్ ఓవర్ మర్డర్ అనే టీవీ సిరీస్ కూడా ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మాస్ ఆడియన్స్ను ఎంతగానో మెప్పించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన ఈ సినిమాకు సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్ సిద్ధమైన సంగతి తెలిసిందే. దీని విడుదల తేదీపై రామ్ కామెంట్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడే మార్చి 8న విడుదల చేస్తామని వెల్లడించారు. షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా వేస్తున్నట్లు ఇటీవల తెలిపారు. తాజాగా రామ్ ఈ సీక్వెల్ విడుదల వివరాలను తెలిపారు. జూన్లో డబుల్ ఇస్మార్ట్ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అప్పటికే ఎన్నికల హడావుడంతా అయిపోతుందని అందుకే వాయిదా వేసినట్లు చెప్పారు. ఎట్టకేలకు రిలీజ్పై క్లారిటీ రావడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఈ వేడుకల ద్వారా ఫండ్ రైజ్ చేయనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మా సభ్యుల బాగోగుల కోసం వాటిని ఉపయోగించనున్నామన్నారు. మలేషియా వేదికగా జూలై నెలలో వేడుకలు నిర్వహించనున్నాం. సినీ పెద్దలతో చర్చించి వారి ఆశీస్సులు తీసుకుని తేదీని ప్రకటిస్తాం. ఈ మేరకు జూలైలో షూటింగ్లకు 3 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని కోరాం. దీనిపై ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారు. దేశంలోని 5 అసోసియేషన్లతో మా ఒప్పందం చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఘనకీర్తిని చాటి చెప్పేందుకే ఈ వేడుకలు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు గొప్ప దశలో ఉంది. ఈ సమయంలో నటీనటులుగా ఉన్నందుకు గర్వపడుతున్నా. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం గర్వించాల్సిన విషయమని తెలిపారు. నటిగా ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన సాయి పల్లవి త్వరలో మెగాఫోన్ పట్టనుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలిపింది. నాకు డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఉంది. దానికోసం నా అభిరుచికి ఆలోచనకు తగ్గట్టు ఓ కథ కూడా రాసుకుంటున్నాను. ప్రస్తుతం ఇది ఆలోచన మాత్రమే. మరి నా కథకు నిర్మాతలెవరూ నాకే తెలియదు. నాకు తెలిసాక మీకు చెబుతా అంటూ అందంగా నవ్వేసింది సాయి పల్లవి సెంతామరై. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి కథ ఇది. అక్కడ ఆయన సంక్షుభిత జీవన ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుంది అన్నారు మలయాళ అగ్రనటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ది గోట్ లైఫ్ బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ఈ నెల 28న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ 2018లో షూటింగ్ను ప్రారంభించి లాక్డౌన్ వంటి ఎన్నో అవాంతరాలను దాటుకుని ఈ సినిమాను పూర్తి చేశాం. కథలో హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. ఈ సినిమా కోసం తొలుత బరువు పెరిగి ఆ తర్వాత 31 కిలోలు తగ్గాను. బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నా అన్నారు. కన్నడ నటి బిగ్ బాస్ ఫేమ్ సోను శ్రీనివాస గౌడను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర కర్ణాటకకు చెందిన 8 ఏళ్ల చిన్నారిని ఎలాంటి నియమాలు పాటించకుండా అక్రమంగా దత్తత తీసుకోవడమే కాకుండా దత్తత తీసుకునే రూల్స్ను ఆమె బ్రేక్ చేసిందని పోలీసులు తెలిపారు. దత్తత రూల్స్ ప్రకారం తాము ఎవరిని ఎక్కడి నుంచి దత్తత తీసుకున్నామో బహిరంగపరచకూడదు. అయితే సోను చిన్నారిని దత్తత తీసుకున్న అనంతరం ఆ బాలికకు అన్నం పెడుతున్న వీడియోలు, తనతో ఉన్న వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. అలాగే ఈ చిన్నారిని దత్తత తీసుకున్నానని మీరు కూడా దత్తత తీసుకోవాలంటూ పోస్టులు పెట్టింది. ఇక ఈ విషయంపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోను శ్రీనివాస గౌడను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై సోను శ్రీనివాస గౌడ మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు దత్తత నియమాలు పాటించారని అన్నారు. ఆ చిన్నారిని
చిన్నారిని తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాతే దత్తత కార్యక్రమం జరిగిందని తెలిపింది. ప్రజాకార్ సినిమాని రూపొందించారు యాట సత్యనారాయణ. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఇందులో ఇంద్రజ, అనసూయ, బాబీ సింహ, మకరంద్ పాండే, రాజ అర్జున్, వేదిక, ప్రేమ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 15న విడుదల చేశారు. సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. మేకర్స్ పరంగా బాగుందన్నారు. యాక్షన్ సీన్లు కూడా బాగా చూపించారు. తాజాగా ఈ మూవీకి వచ్చిన కలెక్షన్లు షాకిస్తున్నాయి. మొదటి వారం ఈ మూవీ 2.5 కోట్ల గ్రాస్ సాధించిందట. అంటే 1.5 కోటి షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాల నుంచి తెలుస్తుంది. 2.2 కోట్ల బిజినెస్ కాగా ఇప్పటి వరకు 1.5 కోటి మాత్రమే షేర్ రావడం గమనార్హం. ఈ మూవీని సుమారు 40 నుండి 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. భారీగా తెరకెక్కించారు. కానీ 2 కోట్ల బిజినెస్ జరగడమే మరీ దారుణం. అంటే చాలా చోట్ల 0 షేర్గా నమోదైంది. తాజాగా ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ తన ప్రేమ, పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 18 ఏళ్ల వయసులోనే వరలక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాయ్స్, కాదల్ లాంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్గా ఆఫర్స్ చేజార్చుకుందట. చిన్న వయసులో ఆ పాత్రలు వద్దని తన తండ్రి సలహా మేరకు అలా చేసిందట. 2012లో సింబు సరసన పోడా పోడీ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన సక్సెస్ కాలేదు. దీంతో హీరోయిన్గా ఆఫర్స్ అందుకోవడం వరలక్ష్మికి కష్టంగా మారిందట. పర్సనల్ లైఫ్ గురించి కూడా వరలక్ష్మి ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది. తన లైఫ్ ఏది తాను అనుకున్నట్లు జరగలేదని పేర్కొంది. 28 ఏళ్లు వచ్చేసరికి స్టార్ హీరోయిన్ కావాలని అనుకుందట. అది జరగలేదు. 32 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని కూడా ప్రయత్నించిందట. అది జరగలేదు. 34 ఏళ్ల వయసున్నప్పుడు బిడ్డని కనాలని ప్రయత్నించా. అది కూడా జరగలేదు. త్వరగా తల్లిని కావాలని కోరిక ఉండేది. ఇప్పుడు నా వయసు 38 ఏళ్లు. ఇంతవరకు నేను అనుకున్న సక్సెస్ సాధించలేకపోయా. పోడాపోడీ చిత్రం తర్వాత నా పర్సనల్ లైఫ్పై ఎక్కువగా ఫోకస్ పెట్టా. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. నా కెరీర్ కోసం ఆ టైం వెచ్చించి ఉంటే సినీ కెరీర్లో ఇంకా బాగా సక్సెస్ అయ్యేదాన్ని అని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. ఇది తాను ఎదుర్కొన్న ఇబ్బందులే తనని దృఢంగా మార్చాయని వరలక్ష్మి పేర్కొంది. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు రామాయణం. భారతీయ ఇతిహాసం ఆధారంగా రానున్న ఈ సినిమాకు దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తూ ఉండగా రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, శాండిల్వుడ్ స్టార్ యష్ రావణుడిగా నటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. వచ్చే నెలలో ముంబైలో షూటింగ్ ప్రారంభమవుతుందని, అలాగే ఈ ప్రాజెక్టు యొక్క మొదటి భాగాన్ని 2025 దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్టులో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మైదాన్. ఇండియన్ లెజెండరీ ఫుట్బాల్ కోచ్ అబ్దుల్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తూ ఉండగా జీ స్టూడియోస్ సంస్థ, బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్ హీరోయిన్ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో అబ్దుల్ రహీంగా అజయ్ దేవగన్ నటిస్తూ ఉండగా అతడి భార్య పాత్రలో హీరోయిన్గా కోలీవుడ్ నటి కీర్తి సురేష్ను అనుకున్నాం. కానీ ఆ సమయంలో కీర్తి బాగా బరువు తగ్గింది. కానీ ఈ పాత్రకు కొంచెం బరువు కలిగి ఉండాలి, అందుకే ప్రియమణిని ఎంచుకున్నామంటూ అమిత్ వెల్లడించారు. ఎలాంటి కథలకైనా ధైర్యంగా ఓకే చెబుతూ వరుస సినిమాలు చేస్తున్నారు నటి అదా శర్మ. తాజాగా బస్తర్తో పలకరించారు. ఈ సినిమాను అంగీకరించినందుకు కొందరు తనను దారుణంగా ట్రోల్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆమె ఏ పోస్టు పెట్టినా కామెంట్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఉద్దేశించి ఉంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. బస్తర్ మూవీ ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేసిన సమయానికి నన్ను ఎంపిక చేయలేదు. పోస్టర్లో నా ఫోటో కూడా లేదు. అడవిని చూపించి పేరును ప్రకటించారంతే. అందులో నటించేదెవరో కూడా వెల్లడించలేదు. అప్పటికే నేను ఈ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు రావడంతో నన్ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ది కేరళ స్టోరీ సమయంలోనూ కొందరు సినిమా చూడకుండానే దాని గురించి మాట్లాడారు. కామెంట్స్ చేసే స్వేచ్ఛ మీకు ఉన్నట్లే బస్తర్ లాంటి సినిమా తీసే హక్కు మాకుంటుంది. ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోరు? ఈ చిత్రంలో నేను నటిస్తున్నానని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి నాపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. నేను అందంగా ఉన్న పువ్వుల ఫోటో పెట్టినా దానికి ఇబ్బందికరమైన కామెంట్స్ చేస్తున్నారు. వేశ్య వంటి పదాలను వాడుతూ ట్రోల్ చేస్తున్నారు అని అన్నారు.
కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం థగ్ లైఫ్ పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో దుల్కర్ సల్మాన్, జయం రవి భాగమైన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి జయం రవి వైదొలిగినట్లు తెలుస్తోంది. డేట్స్ విషయంలో క్లాష్ రావడంతో ఆయన పక్కకు జరిగారన్న కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఇదే కారణంతో దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రాన్ని వదులుకున్నారని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. దుల్కర్ స్థానంలో చిత్ర బృందం సింబును తీసుకునే ఆలోచనలో ఉందని ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని టాక్. థగ్ లైఫ్ గురించి వస్తున్న ఈ వరుస కథనాలపై చిత్ర బృందం స్పందించలేదు. పొన్నియిన్ సెల్వన్ 1-2 తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే. సముద్రపు దొంగల నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఇది సిద్ధమవుతుంది. నాయకన్ లాంటి హిట్ తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రిష కథానాయిక, మలయాళ నటుడు జోజు జార్జితో పాటు యువ హీరో గౌతమ్ కార్తిక్, కథానాయిక ఐశ్వర్య లక్ష్మి ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలందించనున్నారు. యష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం టాక్సిక్. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులైనా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో దీనిపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. తాజాగా ఇందులో హీరోయిన్ల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. టాక్సిక్ కోసం మీ ఆసక్తి చూస్తుంటే ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. ఈ సినిమా నటీనటుల విషయంలో కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇలాంటి ఊహాగానాలు నమ్మొద్దని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక దాదాపు పూర్తయింది. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం. ఈ కథకు జీవం పోయడానికి చిత్ర బృందం అంతా సిద్ధమవుతుంది. మా ప్రకటన కోసం వేచి ఉండాలని కోరుకుంటున్నామని మూవీ యూనిట్ పేర్కొంది. సమాంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఒక పక్క తన ఆరోగ్యంపై ఫోకస్ చేస్తూనే మరో పక్క బిజినెస్లు చూసుకుంటూ ఇటీవలే హెల్త్ పాడ్కాస్ట్లు చేస్తుంది. ఇలా సోషల్ మీడియాలో రెగ్యులర్గా చాలా యాక్టివ్గా ఉంటుంది సమాంత. ప్రస్తుతం సమాంత చేతిలో సినిమాలేవీ లేకపోయినా గతంలో చేసిన సీటాడెల్ సిరీస్ రిలీజ్కి రెడీగా ఉంది. ఇటీవల సమాంత రెగ్యులర్గా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు కూడా షేర్ చేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్లో సమాంత కుర్చీలో కూర్చొని తన అందాల ఆరబోస్తూ ఫోటోలను షేర్ చేస్తుంది. అయితే ఈ ఫోటోలను షేర్ చేసి నేను డిస్నీ ప్రిన్సెస్గా ఓడిపోయాను, ఇప్పుడు నేను డ్రాగన్ అని పోస్ట్ చేస్తుంది. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. సమాంత ఎందుకలా పెట్టింది? గతంలో మంచిగా ఉంటే ఓడిపోయాను అని, ఇప్పుడు ఎవరి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకున్నాను అనే అర్థం వచ్చేలా పెట్టింది అని పలువురు కామెంట్ చేస్తున్నారు. నటిగా యాంకర్గా రష్మి బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు పలు సినిమాల్లో అడపాదడపా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్గా సొసైటీలో జరిగే వాటి గురించి స్పందిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరైనా రష్మికి కౌంటర్లు ఇస్తే అప్పుడప్పుడు వాటికి ధీటుగా జవాబిస్తుంది. ఇటీవల జొమాటో గ్రీన్ డ్రెస్ మీద స్పందిస్తూ రష్మిక ఓ పోస్ట్ చేసింది. వెజిటేరియన్కి గ్రీన్ డ్రెస్ పెడితే సపరేట్ ఆప్షన్ పెడితే తప్పేంటి అంటూ జొమాటో నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేయడంతో ఓ నెటిజన్ ఇలాంటి పోస్టులన్నీ రీచ్ కోసమే, అటెన్షన్ కోసం కదా అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి యాంకర్ రష్మి తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. రష్మి రిప్లై ఇస్తూ, రీచ్ కోసమైతే నేను ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోటో చాలు. జూమ్ చేసి మరీ సొల్లు కారుస్తూ అవసరం లేని అటెన్షన్ ఇస్తారు. నాకు తెలిసి నీకైతే అటెన్షన్ దొరికింది అనుకుంటా కదా, ఈ అటెన్షన్ కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూసావా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో రష్మి ఇచ్చిన రిప్లై వైరల్గా మారింది. ఆ నెటిజన్కి గట్టి కౌంటర్ పడింది అని కామెంట్ చేస్తున్నారు. 4 పదుల వయసులో కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు హీరోయిన్ త్రిష. తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో మెప్పిస్తున్న ఆమె ఇప్పటివరకు బాలీవుడ్లో ఒక్క సినిమానే చేశారు. ఒకే చిత్రంతో ఎందుకు సరిపెట్టుకున్నారో ఇటీవల ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2010లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ఖట్టా మీఠాలో త్రిష హీరోయిన్గా నటించారు. దీనికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ కామెడీ డ్రామా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అదే త్రిష ఇప్పటివరకు నటించిన మొదటి, చివరి బాలీవుడ్ చిత్రం. ఆ సినిమా ఫ్లాప్ కావడం వల్లే ఆమె బాలీవుడ్కు స్వస్తి పలికారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇటీవల ఈ విషయంపై మాట్లాడిన ఆమె, ముంబైకి మకాం మార్చడానికి సిద్ధంగా లేను. అక్కడికి వెళ్లాలంటే సౌత్లో చాలా వాటిని విడిచి వెళ్ళాలి. బాలీవుడ్కి వెళ్ళి నా కెరీర్ను మళ్ళీ ప్రారంభించేంత ఆసక్తి అప్పట్లో లేదు అని చెప్పారు. అయితే ఆమె నటించిన చాలా సినిమాలు హిందీలో రీమేక్ చేశారు. అవి అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. నమస్కారం. మీరు చెప్పిన అడుగు జాడల్లోనే నడిచిన వ్యక్తుల్లో నేను నాకు శిష్యుడు లాంటి స్నేహితుడు. అవార్డు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది దైవ సంకల్పం కావచ్చు, కానీ రాష్ట్రపతి అవార్డే అల్టిమేట్ అనుకుంటే, లేదా గిన్నీస్ బుక్ లో ఎక్కడమే అల్టిమేట్ అనుకుంటే,
ఆ తర్వాత మనం చేసే కార్యక్రమాలని ఆగిపోతాం. దాని వెనకాల ఎన్ని కష్టాలు పడ్డారు ప్రత్యక్ష సాక్షులు నింపడం. హరిని కీర్తించే నా నాలుక నరుని కీర్తించదు అన్నాడు. ఇప్పుడు ఆ మాట అంటే చంపేస్తాడు రాజు అంటే చంపిన పర్వాలేదు. భగవద్గీతని దేశకాల జాత్యాదులకు అతీతంగా మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా క్రమబద్ధంగా ఉండాలి, అలా ఉంటే మనిషి ఎలా పవర్ఫుల్ అవుతాడు. రియల్ హీరో అంటే అర్థం అది. ధర్మాన్ని ఆచరించేవాడు హీరో, ధర్మాన్ని యాక్ట్ చేసేవాడు హీరో కాదు. ఆ సినిమా స్క్రీన్ మీద యాక్ట్ చేస్తారు. అదే రియల్ లైఫ్ లో కూడా వచ్చేసింది అనుకోండి, వాళ్ళు రియల్ హీరోస్ అవుతారు. రియల్ హీరోస్ కాదు. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింట గీతా జ్యోతుల్ని వెలిగించండి. ఏంటది దానికి నియంత్రణ లేదని, దానికి సెన్సార్ లేదని, అడిగేవాడు లేదని, ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడి పైగా అసలు పావళ్ళ కంటే హీనమైన భాషలో మాట్లాడుతూ నీ జీవితాన్ని భగవద్గీతకి అంకితం చేయడం ఏంటది? అడిగే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. అసలు నా అహానికి, నా నేచర్కి చాలా విరుద్ధం సురేష్. అలానే భగవద్గీతలకు వచ్చిన తర్వాత నేను అడుక్కోవడం మొదలుపెట్టాను. స్వామి ఈ షెడ్యూల్ తీరు ఏమన్నా 10 మందికి చెప్పి ఎంత సహాయం చేయించాను. కోట్ల రూపాయలకి పడగలెత్తే విధంగా కోట్ల రూపాయలు తీసుకుంటాను. ఈ అహంకారం నేను కోట్లకి పడగలెత్తాను, నేను లక్షల కోట్లకి పడగెత్తాను, అవసరమైతే నేను ఈ దేశాన్ని సైతం నేను కొనేయగలను అనుకునే అంబానీ సైతం ఒక దశలో కింద కూర్చుని కొడుకు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నేను ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టాను, ఆస్తి మొత్తం ఖర్చు పెట్టాను కానీ నేను సిద్ధంగా ఉన్నాను, వీడి హెల్త్ బాగుండేది అని అనుకుంటే బాగు చేయించగలుగుతున్నాడా? ఏంటది? ఏది మన చేతిలో ఉన్నట్టు, ఏది అహంకారం ఉన్నట్టు, ఏది నేను అని అనుకోవాలి. నేను అనుకుంటే అన్ని చేసేయగలిగారు కదా. ప్రశ్న ఏమి స్వామి, నేను ఇది హ్యాపీగా ఉన్న జీవితంలోంచి ఎందులోకి వచ్చి నాకేంటి నన్ను ఇలా అనుమానించండి, నన్ను దొంగలాగా ప్రశ్నించండి. మూర్ఖత్వం అది, అజ్ఞానం అది. ఎక్కడో సమ్ పాయింట్ ఆఫ్ టైంలో రియలైజేషన్ వస్తుంది. కానీ ఆ వచ్చే టైంకి అది ఎర్లీగా వస్తే వాడు యోగి, వాడు జ్ఞాని, వాడు మహానుభావుడు. అది లేట్గా వస్తే అయిపోయింది జీవితం. నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వు ఏ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నావు? నువ్వు రా అకౌంట్ లోకి తెలుసు. మోదీ గారిని మీరు బాగా ఇప్పుడు చాలా సభలు చూశారు. ప్రభుత్వాలు మారినా ఇంకోటైనా కొంచెం దీని మీద కొంచెం చిన్న చూపు ఉంటుంది. వాట్ ఈస్ మోడీ అంటే 76 సంవత్సరాల రామ జన్మభూమి వివాదాన్ని పరిష్కరించి భారతదేశపు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పరమ దైవభక్తుడు, దేశభక్తుడు మోడీ. అతను కాకపోతే పోటీ చేసే అవకాశం లేదు. కేసీఆర్ గారు లేచి నిలబడి ఆ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు మారిపోయింది. అది ఇంతవరకు ఏంటి జరగలేదు. నేను చాలా సార్లు కూడా చెప్పాను, ట్యాంక్ బండ్ మీద అనేక సార్లు నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఇలానే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు పిల్లల కండానికి మాత్రమే పనికొస్తారు అని చెప్తున్నారు వాళ్ళు. ముక్కలు ఖండాలు విభజించి ముక్కలు చేసి నరికి పారేసి ఈ పార్టీలు ఇతర దేశాలకు అమ్మేస్తున్నారు. సిగ్గుండాలి మనం హిందువులకి. రాఘవేంద్రంలే మీదంతా ఒక జనరేషన్ రా మీది. అసలు మాది గోల్డెన్ ఎరా. అసలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, అందరూ అసలు ఏమి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాన్నగారు, మీ అందరూ ఉండేటప్పుడు సినిమాలు ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళం, ఎంత ఫ్యామిలీగా ఉండేవాళ్ళం మీ అందరూ. మీదంతా అసలు
మీ జనరేషన్ ఎవరు కలిసి ఉండరు, అసలు ఏంటి మీరు డామ్ డూమ్ అని క్లాస్ స్పీకర్. నేను ఆ తరంలో పుట్టినవాడిని. నేను అంటే చిన్నప్పటి నుంచి ఆ తరం అంతా చూసుకొని ఇప్పుడు ఈ తరంలో నేను నటుడుగా నేను ఇక్కడ ఉన్నా. నో డౌట్ వాళ్ళందరూ లెజెండ్స్. అప్పుడు ఇంత మీడియా కూడా లేదు, సోషల్ మీడియా. ఇక్కడున్న వాళ్ళ గురించి అక్కడ తెలియడానికి ఎస్వి రంగారావు గారు మహానటుడు, రేలంగి గారు వాట్ అ గ్రేట్ యాక్టర్. 1932లో ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది, హెచ్ఎం రెడ్డి గారిది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది నటీనటులు గుర్తున్నారు, ఎంతమంది దర్శకులు గుర్తున్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ గుర్తున్నారు. తెలుగు సినిమా ఘనకీర్తి ఏంటో తొడగొట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్సవం చేయబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ నాకు. ఎంతమందికి తెలుసు అమితాబ్ బచ్చన్ గారిని ఫస్ట్ లాంచ్ చేసింది మన తెలుగు దుండి గారని? ఎంతమందికి తెలుసు అనిల్ కపూర్ గారి మొదటి చిత్రం బాపు రమణ గారు డైరెక్ట్ చేశారని తెలుగు సినిమా? ఎంతమందికి తెలుసు స్మితా పటేల్ గారు, గిరీష్ కర్నాడ్ గారు వీళ్ళందరూ తెలుగు సినిమాలో యాక్ట్ చేశారని? తెలుగు సినిమా ఘనకీర్తి ఎప్పుడూ ప్రతి రాష్ట్రాల్లోనూ వెళ్ళి వాళ్ళందరూ ప్రూవ్ చేసుకొని వచ్చారు. అప్పట్లోనే డ్యూయల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కన్నప్ప మొదటిసారి తెలుగులో చేసింది శ్రీ కాళహస్తి ఈశ్వర మహత్యం అనే భారతదేశంలో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు. ఆయన ఫస్ట్ కన్నడ అరంగేట్రమే బేదర కన్నప్ప, ప్యారలల్గా డ్యూయల్ లాంగ్వేజ్లో తెలుగులో చేశారు. అది శ్రీకాళహస్తి ఈశ్వర మహత్యం. ఆయనే నటించారు, ఆయనే వాయిస్ ఇచ్చారు. తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది. అది చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. ఇప్పుడు వాట్ అ వండర్ఫుల్ టైం. మహానటుడు చిరంజీవి గారికి పద్మ విభూషణ్. వాట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు గెట్ పద్మ విభూషణ్. అది మనం అందరం గర్వించదగ్గాలి. ఆన్ ద లైటర్ నోట్, ఇప్పుడు మీరు ఇక్కడే కాదు బాంబేలో కూడా ఏదైనా ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ పార్టీస్కి లేకపోతే పబ్స్కి వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిది అని జై బాలయ్యతో ఎండ్ అవుతుంది. అని ఎంత పెనెట్రేట్ అయింది మన తెలుగు సినిమా అనేది. అండ్ మై బ్రదర్ అల్లు అర్జున్, ఫస్ట్ హీరో టు గెట్ ద నేషనల్ అవార్డ్ ఇన్ తెలుగు. అండ్ కేరళలో ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఇట్స్ నాట్ అ నార్మల్ అచీవ్మెంట్. కేరళలో ఈజ్ ఈక్వల్, కేరళలో కానీ, అండ్ ద ఫస్ట్ తెలుగు స్టార్ టు బీ ట్రీటెడ్ యాజ్ అన్ ఈక్వల్ స్టార్, వాళ్ళతో సమానంగా బన్నీని. అండ్ ప్రభాస్, మై డార్లింగ్ బ్రదర్, టుడే హీస్ ప్రాబబ్లీ ద హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్. ఒక తెలుగువాడు అక్కడికి వెళ్ళి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలోచిస్తారు పెద్ద సినిమా వస్తుంది అని. అండ్ ద హ్యూమిలిటీ, ప్రభాస్కున్న హ్యూమిలిటీ, దట్స్ హ్యాట్స్ ఆఫ్. దట్ ఈస్ తెలుగు. ఎప్పుడు మనం టామ్ కొట్టుకోలేదు. ఎప్పుడు పెద్దలైనా పెద్ద చిన్న అని చూసుకుంటూ మహేష్ గారిదిను, మా మిత్రుడు మహేష్, మై బ్రదర్ మహేష్ అండ్ రాజమౌళి గారి సినిమా is supposed to be the highest budgeted Indian cinema ever. It is regarded as one of the biggest cinemas in Asia. Rajamouli garu, he went and planted the Telugu cinema across the world. Keeravani garu, the first Keeravani garu, and the first Oscar award for Telugu cinema, not Indian cinema. Indian cinema ki Telugu cinema ki the first Oscar he went and got it. And there are so many great achievements which we've been having it now. And what a golden era. It's a phenomenal golden era. And to celebrate this is the best time, I thought. And I thank the Malaysian government and especially Kamal Nath sir to come forward and support us on this event. And we need the support of all the media and everybody
to make this a grand success. With this event, we are also Movie Artists Associations ki we are planning to raise funds. Why do we need funds? మా దగ్గర దాదాపు 800 చిల్లర యాక్టివ్ మెంబర్స్ ఉన్నప్పటికీను మేము ఒక 100-150 మంది ఆర్థికంగా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. మిగతా వాళ్ళకి 100% మెడికల్ క్యాంప్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నాం. అండ్ దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ ఫెంటాస్టిక్గా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అయింది. ప్రతి ఒక్కరికి మీరు పేరు చెప్పండి, పేరున చాలామందికి హెల్ప్ అయింది. అది కంటిన్యూ చేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్ కావాలి. సంవత్సరానికి మాకు 1 కోటి చిల్లర అవుతుంది. సో ఆ ఉద్దేశంతో కూడా ఆన్ ద సైడ్ లైన్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్స్ రేజ్ చేయాలని దానికి కూడా ఈ నవతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సో విజయ్ దేవరకొండ గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, నారాయణ మూర్తి గారు, దిల్ రాజు గారు వస్తున్నారు కొంతసేపులో. ఈలోపు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈవేళ మనం ఇక్కడ అందరం కలుసుకోవటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, మన జర్నలిస్ట్ మిత్రులకి ఎవరైతే ఉన్నారో ఈ TFJA అసోసియేషన్లో వీళ్ళ ద్వారా, మన అతిథుల ద్వారా ఇన్సూరెన్స్ కార్డ్స్ అంటే హెల్త్ కార్డ్స్, వీటితో పాటుగా అసోసియేషన్ ID కార్డ్ ఇవి ఇద్దాము అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మనందరం ఇక్కడ కలుసుకుంటున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ముందుగా మా జర్నలిస్ట్కి ఆ ల్యాండ్ లేవో మీరు తొందరగా ఇప్పించేస్తే అందరు చాలా హ్యాపీగా ఉంటారు. జర్నలిస్ట్ మిత్రులందరికీ హాయ్, బిగ్ హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారికి, నారాయణ మూర్తి గారికి, రాజు గారికి అండ్ మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ నో సిన్స్ నా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరంతా నా జర్నీలో ఒక బిగ్ పార్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు మీ హెల్త్ కార్డ్స్ సెలబ్రేషన్, మీ హెల్త్ కార్డ్స్ ఈవెంట్లో నేను పాల్గొనడం, ఈ డైరీ లాంచ్ చేయడం, మీ అందరికీ హెల్త్ కార్డ్స్ అందించడం, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను నాకు ఇన్ని యూనియన్ల గురించి ఇంత టెక్నికల్ డీటెయిల్స్ తెలియవు, చాలా చిన్నోడిని. బట్ మీ అందరికీ ఒక వెరీ గుడ్ గైడ్ ఉన్నారని, ఓ పర్ఫెక్ట్ రిప్రజెంటేటివ్ ఉన్నారని నాకు అనిపించింది. అండ్ మీ యూనియన్ కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఐ థింక్ పక్కడబందిగా అన్ని పనులు జరుగుతాయి. అండ్ వెరీ హ్యాపీ టు నో దట్ మీ హెల్త్ ఇన్సూరెన్స్, నేను కాలేజ్లో ఉన్నప్పుడు భయపడి మెడికల్ బిల్ ఎక్కువ వస్తాయి అని భయపడి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేవాడిని. కానీ 1 year 2 years తర్వాత మళ్ళీ ప్రీమియం కట్టలేక డిస్కంటిన్యూ అయ్యి అట్లాంటివి ఎన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయో. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ దాన్ని ఎవరికి కాల్ చేయాలి, ఎవడు మనకు డబ్బులు ఇస్తాడో అది కూడా. బట్ నాకు చెప్తుండే ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది, అందరికీ చేరుతుంది, చాలామంది యూటిలైజ్ కూడా చేసుకుంటున్నారని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దట్ అండ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. నేను గట్టిగా బిలీవ్ చేస్తా, లైఫ్లో 3 ఇంపార్టెంట్, ప్రైమరీ ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్త్, సెకండ్ హ్యాపీనెస్, థర్డ్ డబ్బు. లైఫ్లో ఏది చేసినా ఈ 3 కాంట్రిబ్యూట్ చేయాలి మన లైఫ్లోకి. అంటే హెల్త్ లేకపోతే డబ్బు సంపాదించలేము, డబ్బు ఉంటే హెల్త్కి కూడా సపోర్ట్ అవుతుంది, ఇన్సూరెన్స్లు ఇట్లాంటివి ఇవన్నీ. తర్వాత ఏది చేసినా మనం హ్యాపీ ఉండాలి, మన ఫ్యామిలీస్ హ్యాపీ ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీ ఉండాలి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ and we will continue this journey for very long, and I hope to see you all again and again. Thank you so much, and thank you for making me a part of this. Thank you all. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఉందని రాస్తారు, మళ్ళీ మీ దాంట్లోనే కౌంటర్లు కూడా రాస్తారు. అదే కదా బాధ. దిల్లు లేని రాజని రాసేది మళ్ళీ మీ వాళ్ళేగా. అందరికి నమస్కారం. ముందు శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మీ మీడియా మిత్రులకి ఇందాక విజయ్ చెప్పినట్టు రైట్ జర్నీ, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు దొరికిన చైర్మన్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు తెలుగు ఫిలిం జర్నలిస్ట్
మీ యూనియన్కి దీనికి పిలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా టైట్లో ఉన్నాను, అసలు మార్నింగ్ 4 o'clock పడుకున్నాను, అంత వర్క్లో ఉన్నాను. బట్ లక్ష్మీనారాయణ వీళ్ళు ఫోన్ చేసి మీరు ఎందుకు రావాలి అనేది చెప్పారు. ఈరోజు మీరు ఏదైతే ఇన్సూరెన్స్ది కార్యక్రమం మొదలు పెడుతున్నారో దానికి మొదటి అడుగు ఆ రోజు ఏపిచ్చింది నేనంట, కాబట్టి మీరు ఉండాలి అని అన్నారు. సో ఇందాక విజయ్ చెప్పినట్టు హెల్త్ ఉంటేనే ఏదన్నా ఉంటుంది. 3-4 ఇక్కడ ఉండే మిత్రులు మార్నింగ్ కేబీఆర్లో కనిపిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సుబ్బారావు అండ్ మధు వీళ్ళందరూ వస్తుంటారు. సో హెల్త్ కోసం ఈరోజు తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు గ్రూప్గా చేశారు, ఇప్పుడు ఇండివిజువల్గా చేస్తున్నారంట. అది మంచి ఆలోచన. సో మీ అందరికీ శుభాకాంక్షలు. ఎప్పుడో మనం ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అబోవ్ 40s, ఎక్కువ మంది 90% ఉండుంటారు. మనం ఒకసారి మన చిన్నప్పటికి వెళ్తే లాయర్, టి కృష్ణ గారి సినిమాలు వచ్చేటి. ఆ సినిమాల్లో ఆ పాత్రలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే సొసైటీకి ఇది ఎంత ఇంపార్టెంట్ అని. అలాగే జర్నలిస్ట్, ముత్యాల సుబ్బయ్య గారి సినిమా అనుకుంటాను, వందే మాత్రం రాజశేఖర్ గారు ఒక జర్నలిస్ట్గా ఎన్నో సినిమాల్లో జర్నలిస్టుకు ఒక 30 ఏళ్ళు వెనకకెళ్తే ఎంత ఇంపార్టెన్స్ ఉండేది. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు మీ కులమైన ఒక నిజాయితీ మాట ఒకటి చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీరు జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు మనం చేసేది రాసేది సొసైటీకి ఉపయోగపడాలి. సొసైటీ అంటే ఎవరు? మళ్ళీ మనమే. సొసైటీలో మనము, మన కుటుంబము, మన వాళ్ళు అందరూ ఉంటేనే ఒక సొసైటీ. కానీ ఈరోజు కాలక్రమేణా మారిపోతూ, ఇందాక నేను చెప్పిన ఒక రాజకీయ నాయకుల నుంచి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లాయర్లు కానీ, హాస్పిటల్స్ కానీ, చివరికి మన మీడియా కానీ వ్యాపారం అయిపోయింది. అందరూ బాగుండాలి, వ్యాపారం చేయాలి, కానీ మీరు జర్నలిస్ట్గా రాసే పదం చాలా ఇంపార్టెంట్. దయచేసి అది ఎప్పుడు మీరు రాస్తున్నప్పుడు, ఇప్పుడు రాసేదానికంటే సెల్ ఫోన్లో నొక్కుతున్నారు కాబట్టి నొక్కేటప్పుడు జాగ్రత్తగా అది కరెక్టా, ఉపయోగపడుతుందా అనేది ఇవ్వగలిగితే సొసైటీకి డెఫినెట్గా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. అలాంటిది మా మిత్రులందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ, రాంబాబు అండ్ అందరు మీ టీంకి. అండ్ ఒక విషయం, ఫ్యామిలీ స్టార్ అనగానే సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నాను. డెఫినెట్గా ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ పెట్టినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే విజయ్ దేవరకొండ ఏదో స్టార్గా చూపించడానికి పెట్టారా అనుకున్నారు. ఇప్పటివరకు నేను రివీల్ చేయలేదు. నాకు తెలిసి ఇక్కడ మీరు చాలామంది ఎక్కడో ఉన్న మీ కుటుంబాల్ని పైకి తీసుకొస్తూ కుటుంబంని ఎక్కడికో తీసుకెళ్ళిన వాళ్ళందరూ ఫ్యామిలీ స్టార్ అనేది సినిమా కంటెంట్. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, నారాయణమూర్తి గారు ఉన్నారు, మా అన్నీ ఎక్కడో మామూలుగా స్టార్ట్ అయిన మా రంగంలో మేము వచ్చి ప్రయోజకులై ఈరోజు మా కుటుంబంని సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ కుటుంబంలాగా చేశామంటే మాలాంటి వాళ్ళందరూ, మీలాంటి వాళ్ళందరూ ఫ్యామిలీ స్టార్. అదే ఫ్యామిలీ స్టార్ కథ. విజయ్ దేవరకొండని స్టార్గా చూపించాలని కాదు. దిల్ రాజు బ్రాండ్ ఒక కుటుంబం గురించి ఒక సినిమా వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అది అలాగే ఉంటుంది. సో మీరందరిలో కూడా ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారని చెప్పడానికే ఇది మీకు జస్ట్ ఇంటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇందాక చాలా మంచి మాట చెప్పారు. మీ అందరికీ స్థలాలు ఇప్పించే బాధ్యత నాది. అయితే మీరందరూ దాన్ని ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాస్తో కోస్తుంది కాబట్టి మీరు కూడా కట్టాలి. దానికి తగ్గట్టు నేను ప్లాన్ చేస్తాను దరిదాపులు అన్నారు మీరు. నా విజ్ఞప్తి సారో, ఇళ్లను ఫ్రీగా ఇప్పించండి సార్. జర్నలిస్టులకి చాలామంది పేదలు ఉన్నారు అక్కడ. డబ్బొద్దు సార్, ఫ్రీ. ఆడగొట్టుకుంటారు ఇళ్ళు. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, తమ్ముళ్ళు మీరు వెళ్ళండి, ఆయన చేస్తాడు, గ్రాంట్ చేస్తాడు, దట్సాల్. ఎంతమందికి ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు? ఎంతమంది జర్నలిస్టులు ఇవాళ పేదలు ఉన్నారు? అవుట్ ఆఫ్ 100 90% జర్నలిస్ట్ ఆర్ పూర్. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి. శ్రీనివాసరెడ్డి గారు వందనాలు మీకు. తమ్ముళ్ళరా, శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్, నేషనల్ లెవెల్లో ప్రెస్ అకాడమీకి ప్రెసిడెంట్ చేశాడు ఆయన. సేమ్ టైం నేను అడవి డ్యూటీల సినిమా తీస్తున్నప్పుడు, సెన్సార్ ఇబ్బందుల్లో పడినప్పుడు, ఆర్సీకి వెళ్ళినప్పుడు ఆ మహానుభావుడు మెంబర్గా వచ్చి నా సినిమాని బ్రహ్మాండంగా సెన్సార్ చేసి నారాయణమూర్తి సత్యం చెప్పాడు, ఆయన న్యాయం చేయండి అని సెన్సార్ చేసిన మహనీయుడు ఆ శ్రీనివాసరెడ్డి.
ఇంత మంచి మా ముగ్గురికి కూడా చాలా మంచి ఇది ఇచ్చినందుకు అండ్ ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఇంకా చాలా మంచి మంచి డిఫరెంట్ పాయింట్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ నాకు తెలిసి తెలుగులో మరి అంత డిఫరెంట్ పాయింట్స్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. సో ఇదే సినిమాను కూడా నువ్వు బయట తీయొచ్చు, ఏ లాంగ్వేజ్లో తీసినా కూడా చాలా అద్భుతంగా ఆడుతుంది ఈ సినిమా. బట్ రాహుల్ దర్శి లాంటి టెరిఫిక్ యాక్టర్స్ జరగాలంటే నీ ఫస్ట్ సక్సెస్ నాకు స్టోరీ చెప్పిన తర్వాత రాహుల్ దర్శిని కన్విన్స్ చేసుకొచ్చిన రోజే ఈ సినిమా సక్సెస్ అని ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ రాహుల్ గారు అండ్ దర్శి ఈ సినిమాలో చేసినందుకు. ఎస్పెషల్లీ రాహుల్ క్యారెక్టర్కి థియేటర్లో చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చూసినప్పుడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు పక్క నుంచి నేను రాహుల్ చెప్పే ప్రతిదానికి కనెక్ట్ అయ్యేవాడిని, ఎక్కువ తెగన వేసుకుంటూ ఉండేవాడిని. ఈయన ఎక్స్ప్రెషన్ లేకుండా రాహుల్ ఎలా చూసి నన్ను ఎలా చూసేవాడంటే ఇది కావాలని అవుతున్నాడేమోలే, ఈ మాత్రం జోక్కి ఎందుకు నవ్వు వస్తుందని అనుకున్నాడు చాలా చోట్ల. అసలు థియేటర్లో చూడాలి. నేను ఇంకా చాలా తక్కువ నవ్వినట్టు షూటింగ్లో, అది కూడా అంత బేభత్సంగా నవ్వుతున్నారు. థ్యాంక్ యూ రాహుల్. అంత ఓన్ చేసేసుకుని ఉన్నదన్నట్టు చాలా చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. దర్శి కొంచెం సిన్సియర్ క్యారెక్టర్ మా ఇద్దరికంటే కూడా. బట్ దర్శి దానికి కూడా సెకండ్ హాఫ్లో వచ్చే రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీగా నవ్వుతున్నారు అందరూ. అంటే మేము ముందు ఇది ఫ్యామిలీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారని నిజంగానే అనుకున్నా. యూత్ అయితే డెఫినెట్గా ఇది అవుతారు అనుకున్నాం. కాకపోతే ఫ్యామిలీస్ నుంచి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్కి ఆడవారి నుంచి ఫ్యామిలీస్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ 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 హ్యాపీ. ఆ లాస్ట్ 20 minutes ఆడవారి నుంచి మాత్రం చాలా మంచి స్పందన వస్తుంది మాకు. సో వెరీ హ్యాపీ. అందరూ ఆడియన్స్ ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఏదైనా గ్రూప్స్తో చూసినా లేకపోతే ఫ్రెండ్స్తో చూసినా ఫ్యామిలీతో చూసినా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మా శ్రీకాంత్తో ఇది నా 2వ సినిమా. అది కొంచెం జస్ట్ మిస్ అయ్యాం, అంటే మనం ఎప్పుడో మొదలెట్టాం కాబట్టి కొంచెం మిస్ అయ్యాం. ఈ సినిమా మిస్ అవ్వలేదు. డెఫినెట్గా చాలా మంచి ప్రొడక్షన్ డిజైనర్ని చూడబోతున్నారు తెలుగులో. ఆల్రెడీ చేస్తున్నారు ఆయన, ఇంకా మంచి చేస్తాడు డెఫినెట్గా. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్. మా రాజ్ తోట గారు, ఇప్పుడు దాకా నేను హయ్యెస్ట్ సినిమాలు చేసిన సినిమాటోగ్రఫర్ రాజ్ తోట గారు. ఒక సినిమాలో చూపించినట్టు ఇంకో సినిమాలో నన్ను ఎప్పుడు చూపించలేదు, చాలా చక్కగా చూపించారు. చాలా థ్యాంక్స్ అండి. మీతో అయితే ఫుల్ కంఫర్ట్, మళ్ళీ చేయాలని ఎప్పుడూ ఉంటుంది. విజయ్ గారు నాకు ట్రైలర్స్ నుంచి పరిచయం. అప్పుడు నాకు చాలా భయం. ఆయన అంటే కొంచెం మొహం మీద ఏదన్నా చెప్తారు. ఎడిటర్ అనేసరికి షాక్ అయ్యా, అన్నీ మొహం మీదే చెప్తారని. ఒక రకంగా ఎడిటర్లు ఎప్పుడు కూడా అలా ఉంటేనే సినిమాకి చాలా మంచిది. అందులో ఇది కొంచెం వెరైటీ ఇది. సో చేసుకొచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయి, ఏ తీయాలో ఏ తీయకూడదనే తెలియదు. బట్ ఫస్ట్ అర్థం చేసుకున్నది దీన్ని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కింద చూపించాలి, ఒక డిఫరెంట్ కామెడీ కింద చూపించాలి అని ఫస్ట్ గెస్ కొట్టింది మాత్రం విజయ్ గారే. చాలా థ్యాంక్స్ సార్, మీరు వర్క్ చేసినందుకు. ఈ సినిమాకి చాలా థ్యాంక్స్. మళ్ళీ వర్క్ చేయాలి. సన్నీ నేను ఎప్పటి నుంచో దూరం నేను చూసుకోవడం తప్పితే మా ఫ్రెండ్స్ సినిమాలు సన్నీ వర్క్ చేయడం జరిగింది. అలా కలవటం మేము దూరం నుంచి ఎక్కువ ఉండేవాళ్ళం. బట్ ఈ సినిమాకి సన్నీ అన్న వెంటనే చాలా సూపర్ అని హర్ష చెప్పినట్టు చాలా హ్యాపీ అనుకున్నా. బట్ నిజంగా మనం అంత టైం ఇవ్వలేకపోయాం ఏది సాంగ్స్ బయట ఇది చేయడానికి. బట్ ఎప్పుడు కూడా మ్యాటర్ ఉందంటే అది ఎప్పటికన్నా బయట వర్కౌట్ అవుతుంది. ముందై ఉండండి ఇంకొంచెం బాగుందను. డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయ్యే సాంగ్స్ ఆడియన్స్ డెఫినెట్గా చాలా థ్రిల్ అవుతారు. కంబ్యాక్ కూడా కాదు, ఇది సరైన బౌన్సర్, మామూలు బౌన్స్ బ్యాక్ కాదు సన్నీ. ఇలాగే ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి మేకప్ ఆర్టిస్ట్ కింద చేసిన ప్రియాంక గారు చాలా అద్భుతంగా చేశారు. మేమే చాలాసార్లు భయపడ్డాం. గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లాస్ట్ ఈ సినిమాని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మా వంశీ గారు, సునీల్ గారు, విక్కీ అన్న అందరూ కూడా ఎప్పుడు నిజంగానే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు హర్షకి. మేము ఎప్పుడు కూడా సినిమా చేసినప్పుడు అనుకున్న కథ చెప్పాలి ఈ మూడ్తోనే చేస్తాం. నేనైతే అలా చేస్తా. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి మటుకు మాత్రం ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా బాగా అందరూ మంచి ఫ్రూట్స్ తినే ప్రాజెక్ట్ అవ్వాలని ఫస్ట్ నుంచి నేను అనుకుని చేశా. వెరీ హ్యాపీ. మళ్ళీ చేయాలని ఉంది ఇదే ప్రొడక్షన్లో. అండ్ అందరూ అయిపోయారు కదా. మా శిరీష్ ఈ సినిమాలో 2 పాటలు చేసాం. 2 పాటలు కూడా శిరీషే.
థియేటర్లో యంగ్స్టర్స్కి అయితే మాత్రం పిచ్చగా నచ్చుతున్నాయి. మీరు పెట్టిన మూమెంట్స్ అయ్యి, నాకు కాదులేండి, మీరు వాళ్ళకి పెట్టిన మూమెంట్స్. సో వెరీ హ్యాపీ. టీం అందరికీ పేరు పేరున ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ, హీరోయిన్లు అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంకా చాలా రోజులు ఆడబోతుంది సినిమా. వెంటనే మీరు గ్యాంగ్స్తో వెళ్ళండి, 200% ఖచ్చితంగా నవ్వుకొని వస్తారు. ఇంతలా నవ్వుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది బ్యాచ్ల కింద వెళ్ళినప్పుడు. మీరు వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చిందంటే ఇంకో 10 మందికి చెప్పి పంపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.